మేము రైతు మోసం చేసుకోకూడదు కదా. అవును, రైతులు మోసం చేసుకొని ఉపయోగం ఏముంది? అమ్మటానికి ఏ రకంలోకి వెళ్ళిద్దో అమ్మలేదు మనమైతే. ఎప్పుడు కూడా చిట్టాకుతోటే వస్తాడు. చేను ఏంటంటే గాంభీరంగా కనిపించదు, ఆకు తక్కువ కాయ ఎక్కువ. ప్రజ్వల్ సీడ్స్ రైతు సోదరులందరికీ ప్రజ్వల్ సీడ్స్ తరపున నమస్కారం అండి. నేను పల్నాడు జిల్లా తూగోడు గ్రామానికి వచ్చానండి. మేము ప్రజ్వల్ సీడ్స్ తరపున ఒక ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఇచ్చాము. అది మా ఏజెంట్ చెప్తారు, ఒకసారి చెప్పండి. ప్రజ్వల్ సీడ్స్ వాళ్ళది పిఎస్ ఏంజల్ 1166 ఇచ్చామండి. తూబాడు గ్రామంలో జోసెఫ్ రెడ్డి అన్నయ్యకి ఇచ్చాము. ఎలా ఉంది అనేది అన్నయ్య మాటలు విని తెలుసుకుందాం. సరే, ఎలా ఉంది ఈ సీడ్ ఇచ్చారు కదా, మీకు ఎలా ఉంది? ఇది బాగానే ఉందండి. బాగానే ఉంది అంటే ఇచ్చిన తర్వాత మీరు నాటు వేశారు కదా, నాటు వేసిన తర్వాత చెట్టు కొమ్మ ఎలా ఇది వచ్చింది? ఇట్లా చెట్టు ఎదుగుదల బాగానే ఉంది, కాయ బాగానే ఉంది, అన్ని బాగానే ఉంది. ఈ సంవత్సరం కొద్దిగా నేల ప్రాబ్లం అయింది. వర్షాలు లేవు, నేల ప్రాబ్లం. బోరు కూడా లేదు. లేదు. మరి ఎట్లా సాగు చేశారు ఇది? ఇట్లా దీన్ని ఎట్నా మంచినీళ్ళ కానీ 2 తళ్ళు వదిలాడు. అట్నా 2 తళ్ళు పెట్టినాక కాసింది. అమ్మ, మీరు చెప్పండి, పక్క పొలాలతో పోల్చుకుంటే, పక్క సీడ్ వాళ్ళు వేసి ఉంటారు కదా, దాంతో పోల్చుకుంటే మనది ఎలా ఉంది? మన వెరైటీ బాగానే ఉందండి, వేసుకోదా. కాపు కూడా చిక్కదనం బాగానే ఉంది. కలర్ కూడా బాగానే ఉంది. కలర్ బాగుంది. సైజు కూడా బాగానే ఉంది. తాలుగాయ శాతం ఎలా ఉందండి? తాళ్ళు తక్కువే, తక్కువ శాతం ఉంది, బాగా తక్కువ ఉంది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసారు మీరు? ఇవి ఎకరం ఎన్ని క్వింటాలు వస్తాను అనుకుంటున్నారు? ఎకరం మేత మీద 30 వస్తాయి అనుకుంటున్నాను. 30 వస్తాం. 30 అంటే వర్షాలు లేకపోకుండా వల్ల లేదు కాబట్టి అంటే బాగానే వస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ విత్తనం వేసింది? విత్తనం అంటే మేము అడుగుతున్నామని కాకుండా మీకు మేము రైతు మోసం చేసుకోకూడదు కదా. అవును, రైతు మోసం చేసుకొని ఉపయోగం ఏముంది? మీరేదో చెప్పారని మేము చెప్పాము అనుకో, రైతే మోసపోతాడు. అంటే మేము మోసపోతాం. అవును, అంటే అట్లా చెప్పిస్తే బాగుంటుందనే మేము డైరెక్ట్ గా రైతుని కనుక్కున్నాం అనేసి వచ్చాము. అంటే మీకు ఇచ్చిన షాప్ ఓనర్ గారు కూడా బాగుంది, చూద్దాం రమ్మంటే ఇట్లా వచ్చాము. ఇప్పుడు కోస్తున్నారు కదా, కొయ్యటానికి ఈజీగా ఉందా? కాయ రాలకుండా బాగానే ఉంది. ఇప్పుడు కోస్తున్న కాపు కొయ్యడం కూడా ఈజీగా ఉంది, ఇబ్బంది లేకుండా. ఇంకా కాదండి, ఏ క్వాలిటీలోకి అమ్మటానికి ఏ రకంలోకి వెళ్ళిద్దో అమ్మలేదు మనమైతే. అదేలే, ఇది ఫస్ట్ రకంకే వెళ్తుందండి, ఫస్ట్ రకంగా వెళ్తుంది ఇది. కలర్ అంతా బాగుంది కాబట్టి ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ ఇదే తీసుకుంటా అంటారు. మొన్న ఫస్ట్ మీకు వేసినప్పుడు ఫస్ట్ వర్షం తుఫాన్ పడింది, అప్పుడు మనకి నష్టం ఏం జరగకుండా చెట్టు నిలబడింది కదా, దెబ్బ ఏం తినలేదు అప్పుడు. అక్కడక్కడ ఏరే ఇతరం ఎక్కడో తేజ మొక్కలు పడ్డాయి, అవి మాత్రం ఎండిపోయినాయి. అవి ఎట్లానో పడి మొక్కల్లో వచ్చేసినాయి, అవి ఎండిపోయినాయి. ఈ మాత్రం ఏమి దెబ్బ తగ్గలేదు. అయితే మీకు కాయ చూసారు కదా, సైజ్ అంతా ఒకేలా ఉంది కదా. కాపు ఆకు కూడా చిట్టాకుతోటే ఉంది. కాపు కూడా చిక్కదనం. వర్షం పడుంటే ఇంకా ప్లాంటేషన్ ఇంకా బాగా వచ్చేది, కొమ్మలుగా వచ్చేది. బలం ఫస్ట్ లో అసలు స్టార్టింగ్ అసలు లేదు, మొత్తం కూడా 5 కట్టలు 6 కట్టలు పెట్టాము అంతే. షాప్ ఓనర్ వచ్చారు కదా సార్, మీరు చూసి వచ్చారు, ఎలా ఉంది అంతా? ఎలా ఉంది మీరు చెప్పారు? లేవు సార్, ఫస్ట్ బాగా పెట్టబోయింది. మొన్న తాగు నీటికని వదిలేరు చూడు, ఆ నీళ్లు కొంచెం పెట్టాము అంతే. స్టార్టింగ్ లో బలం బర్ల, దీనికి బెట్టకి ఇదైపోయింది. ఇబ్బంది లేదు. మొత్తం చూసి వచ్చారు కదా ఇప్పుడు? చూసానంతా బాగా. ఎలా ఉంది మొత్తం? ఒకటే సైజు ఉంది. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇంకా ఈ తుఫాన్ ఎఫెక్ట్ అది దాన్ని తట్టుకొని ఉంది. ఇప్పుడు వైరస్ గైరస్ ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు కనుక నీళ్ళంటే కాసిద్దండి, మళ్ళీ కాసిద్ది, మళ్ళీ గంటలు 15 గంటలు. యాక్చువల్గా ఏంటంటే 3 కాపులు దాకా వేయచ్చు మనం ఈ పంట. 3 కాపులు వస్తుంది. మొన్న కూడా మా నీళ్లు లేక బలం పెట్టినట్టయితే మళ్ళీ కొంచెం వచ్చేది, మళ్ళీ పెట్టకు వస్తుంది అని చెప్పేసి ఇంకా బలం జిమ్మల ఉన్నంత వరకు ఇంకా చిగురు వస్తుంది, పూత కూడా వస్తుంది. నీళ్ళదే ప్రాబ్లం అయింది. ఎప్పుడు కూడా చిట్టాకుతోటే వస్తాడు. చేను ఏంటంటే గాంభీరంగా కనిపించదు, ఆకు తక్కువ కాయ ఎక్కువ. ఆ అబ్బాయి మాట కాదనుకుంటే సరే అలానే ఇవ్వాలి 1 ఎకరం అని చెప్పేసి వేపించాం. మామూలుగా ఇది 2 ఎకరాలకు తీసుకున్నాం. ఈ నీళ్లు లేవన్నారని చెప్పి తర్వాత ఇంకా ఎవరికన్నా ఇచ్చేయలే అని చెప్పేసి. ఇప్పుడు చెట్టుకి ఎంత దూరం వేసారు? దగ్గర వేసారా, దూరం వేసారా?
ఇది ఇదో ఎడలకు వచ్చేసరికి 36 పెట్టామండి. మధ్యలో మొక్క 20 ఉంటదండి. 20 అంటే ఏం లేదు, ఎక్కువ డిస్టెన్స్ ఉంటే చెట్టు ఏదో వర్షం పడుతుంటే బాగా ఎప్పుగా ఎదిగేది, ఎప్పుగా వచ్చేది. అంటే దగ్గరగా ఉంటుంది, గాలి ఆడక కాయలు రావు, పోతారు. 20 అంగనాలు ఉంది. రేపు క్వాలిటీలో పోయి రేట్లోకి ఏ రేఖంలోకి పోయిద్దో తెలియదు కానండి, కాపు మాత్రం చిక్కదనం. సలసలో అమ్మారు మా తాలు కాకుండానే ఎకరానికి 20 క్వింటాలు అయింది. చూస్తే అంత పెద్దగా అనిపించలేదు, కానీ మళ్ళీ వెయిట్ కూడా బాగా వచ్చింది. 18,400. అదేనమ్మంటుంది, ఏ రకంలోకి వెళ్తాయో మనమైతే చేయలేము. నేను అన్నా తేజాలోకి పోతాయో ఎట్లా పోతాయో వెంకట, మరి కాయ మాత్రం సన్నం ఉంది. మార్కెట్ లో రేట్ పడింది, బాగానే ఉంది. పోయినసారి 4 అయినాయి, ఇంకా మనం ఎందుకు అమ్మటం బాగా డౌన్ లో ఉందిలే అని చెప్పేసి ఏసీలో వేసాం ఆ 10 టిక్కీలు అయితే. ఫస్ట్ అప్పుడు కొద్దిగా మందంగా ఉంది. మీరు కనుక ఇంకా ఏం అవకాశం లేదు వాటర్ పెట్టడానికి, అవకాశం అయితే లేదు. ఎక్కడో సారి పోరాటం పెట్టి చూద్దాం అనుకుంటున్నాం. తోలు కనుక పెడితే మళ్ళీ వస్తుంది. ఎందుకంటే వైఖరి అయితే సరే, కాయలు కోసి ఇంకా ట్యాంకర్ లో మాట్లాడి పెడదామని ఆలోచనలో ఉంది. మర్చిపోదాన్ని వేద్దాం. మొన్న కూడా మందు జిమ్ముల నీళ్ళు లేవు, మరి నెక్స్ట్ మనం ఏం చేయాలి అన్న ప్రాబ్లం ఉంది. ఎక్కడ బాయిలు తీసినా నీళ్లు పడలా. బోరు కూడా లేకుండా ఈ మాత్రం తీసుకొచ్చారంటే మామూలు విషయం కాదు. అసలు ఫస్ట్ లో మొక్కను చూసి అక్క చేస్తావా అన్నట్టుగా చెప్పిపోయాడు. అమ్మ నీళ్లు లేవమ్మ, నీళ్లు ఉన్నట్టయితే ఇబ్బంది లేకుండా అసలు చేను బాగుండేది అని అంటే, అక్క ఎలానో ఒకలా చెయ్యక్క దాన్ని పోరాటం అని. నీళ్లు ఉంటే మాత్రం వేసుకోదగ్గ ఇత్తనం సార్. ఇక్కడ పోయినసారి 4 9 వేసాము, అవి కూడా తీసుకున్నాం. 4 9 కూడా పొలం తీసుకొని వెనక్కిచ్చాం, వాటర్ లేదని ప్రాబ్లంతో. అప్పుడు 80 సెంట్లు అయితే 24 క్వింటాలు అయినాయి. 80 సెంట్లకు 24 పోయిన సంవత్సరం 4,900 వినుకొండలో ఇట్లానే ఫోన్ ద్వారానే యూట్యూబ్ లో చూసే ఫోన్ చేస్తే తను తెచ్చిచ్చాడు నాకు వినుకొండ నుంచి. మొత్తానికి ప్రజల సీడ్స్ పర్లేదంటారు, వేయొచ్చండి, ఇబ్బంది లేదు. మీరు రైతుని మోసం చేసేది లేదండి. రైతు బాగుంటేనే కంపెనీ బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు బాగలేదు అనుకోండి, నెక్స్ట్ ఈ రేరు కదా, అందుకని కంపల్సరీ మేము మంచి సీడే మీకు సప్లై చేస్తున్నాము. ఎటువంటి ఇబ్బంది మీకు ఏమి ఉండదు. బ్రహ్మాండంగా కాపు వర్షాలు లేకపోవడం వల్ల సీడ్ చూస్తున్నాండి సార్ కదా. లాస్ట్ ఇయర్ 4,900 వేసి మళ్ళీ ఈ సంవత్సరం చేశారంటే మొత్తానికి కంపెనీ మీద నమ్మకం ఉంది. 4 9 చాలా మంది మన చేను చూసి చాలా మంది 4 9 4 8 4 7 కూడా వేస్తున్నారు బాగానే. ఇవన్నీ ప్రజలు 4 9 వేసిన 4 ఏళ్ళు వేసిన వాళ్ళు బాగానే హ్యాపీగానే ఉండారు. ఇక్కడ మన ఊర్లో నేను రీసెంట్ గా రాయలసీమ వెళ్ళి వచ్చాను. రాయలసీమలో కూడా 88 చాలా మంది వేసారండి సంవత్సరం. 77 అద్భుతంగా ఎవరు రైతులు ఎక్కడ కూడా మనకి ఫీడ్బ్యాక్ రాంగ్ చెప్పాలి, అంతా బాగుంది అన్నారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వర్షాలు లేకపోయినా కూడా పంట ఈ మాత్రం వచ్చిందంటే మాకు చాలండి. 9 కూడా పోయింది సార్, బాగా సైజు తేజ కాదు అని నమ్మల, అంత సైజు వచ్చింది. ఇది తేజాలో బోదేమో అన్నట్టుగా వచ్చింది. సొంత పొలం వేసామండి, సైజు కూడా ఈ సైజు వచ్చింది బాగా. అప్పుడు అబ్బాయి మాల వేసుకొని ఉన్నాడు. ఇట్లానే నేను పొలంలో ఎవరి చేనుకో ఇల్లు వస్తుంటే, ఎవరు అబ్బాయి నువ్వు ఏందంటే ఇట్లా సంగతి అని అప్పుడు చెప్పాడు. ఇట్లా మేము వేసామమ్మ 4 9 అయితే అంటే అప్పుడు వెళ్ళి చూసి వచ్చాడు. ఇబ్బంది లేదు సార్, వేయచ్చు. ఈ ఇత్తనం అయితే వేయచ్చు, నీళ్లుంటే మాత్రం. అది సార్, రైతు అంతా హ్యాపీగా ఉన్నారు. పంట మనకి వాళ్ళకి కూడా అనుకూల కాదు. వర్షాలు లేకపోవడం వల్ల ఇదైంది, కానీ మొత్తం ఓవరాల్ గా ఒక 30 క్వింటాలు అయితే ఎక్కడ పొలం మీద 30 క్వింటాలు అంటే లెక్క లేకుండా తీయచ్చు అని మాట్లాడి అన్నారు కదా. చూసారు కదా. నమస్తే అండి, థ్యాంక్ యూ.